వినాయక చతుర్థి శుభ సందర్భంగా మనం వినాయకునికి తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లు ఇడ్లీ రవ్వతో రుచికరమైన దిబ్బరొట్టె బెల్లం పాకం తయారు చేద్దాం. ముందుగా తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లను 1 కప్పు తీసుకొని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. 3 కప్పుల ఇడ్లీ రవ్వను కలిపి ఇడ్లీ బ్యాటర్లా తయారు చేసుకోవాలి. ఈ బ్యాటర్లో కొద్దిగా సోడా, ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి. స్టవ్ మీద చిన్న ఇనప మూకుడు పెట్టి ఆయిల్ రాయాలి. ఈ మూకుడులో సగం వరకు బ్యాటర్ వేసి మధ్యలో చిన్న గ్లాసులో నీరు పోసి 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించాలి. అంతలో బెల్లం పాకం కోసం బెల్లం నీరులో మరిగించి సిరప్లా తయారు చేసుకోవాలి. దిబ్బరొట్టె రెండో వైపు కూడా కాల్చి అరిటాకు మీద పెట్టి పక్కన బెల్లం పాకంతో వినాయకునికి నివేదిద్దాం. తెనాలి డబుల్ హార్స్ ప్రత్యేకత 1 కప్పుకి 12 కప్పుల ఒదుగుతో మీ వంటిల్లు మరింత నాణ్యతగా ఆరోగ్యకరంగా ఉంటాయి. వినాయకుడి ఆశీర్వాదంతో పండుగను ఆనందంగా జరుపుకుందాం.